జగన్ గారు పాదయాత్ర చేస్తాను వచ్చే ఏడాది అంటే ఏడాదిన్నర తర్వాత అంటే వీళ్ళు చూడండి దిక్కుమాల మీటింగ్ పెట్టారు ఎల్లో మీడియా. ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా ఆయన బయటకు వస్తానని ఏడాదిన్నర తర్వాత ఇప్పటి వరకు వెళ్ళిన యాత్రలు ఇవన్నీ కూడా బయటికి రాక ఇంట్లో ఉన్నట్ల ఏం ఇట్లా రాతలు రాయటం ద్వారా ఏమి సాధిస్తారో అర్థం కాదు. ముందుగా ఈ అంశం మీద ముందుగా మాట్లాడదాం. విజయబాబు గారు చెప్పండి, మళ్ళీ పాదయాత్ర దీని పరిణామక్రమం ఏ రకంగా ఉంటుంది? ముందుగా ఈ అంశం మీద ముందుగా మాట్లాడదాం. విజయబాబు గారు చెప్పండి, మళ్ళీ పాదయాత్ర దీని పరిణామక్రమం ఏ రకంగా ఉంటుంది? చరిత్రను తిరగరాసే అవకాశం ఉందా? కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చిన తీరు కానీ నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన స్పీచ్ మీద కానీ మీ విశ్లేషణ ఏమిటి? మొత్తంగా వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత వరుసగా జరిగినటువంటి పరిణామాలని ఒక రేఖామాత్రంగా కనుక మనం విశ్లేషించినట్టయితే, ఓటమి తర్వాత ఆయన కొంత తనను తను కూడా తీసుకొని సమావేశాలను ఏర్పాటు చేసినప్పుడు చాలా వరుస సమావేశాలండి, నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. ఓడిపోయినటువంటి మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మిగతా వాళ్ళు అందరూ కూడా వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళలో ఏదో చెప్పలేనటువంటి ఒక నిస్పృహ, ఒక నైరాశ్యం, ఇది చాలా స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించేది. తదనంతర కాలంలో వాళ్ళలో కొంత కదలిక అనేది వచ్చింది. ఆ తర్వాత కొన్ని ప్రజా ఉద్యమాలకి వీళ్ళు కలెక్టరేట్లకు వెళ్ళి వినతి పత్రాలు సమర్పించడం, దాని దగ్గర కొంత వాళ్ళని కూడా తీసుకున్నారు అనేది కనిపించింది. నాయకుడిలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తన స్పీచ్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ స్పష్టంగా తర్వాత మార్పు అనేది కనిపించింది. అదే క్రమంలో ఆ తదనంతరం ఒక 2-3 సమావేశాల తర్వాత పార్టీ నాయకుల్లో కూడా కనిపించింది. చివరికి ఇది మెల్లగా ఎప్పుడైతే మెడికల్ కాలేజీల ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైందో, మెడికల్ కాలేజీ ఉద్యమంలో ఆ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా మెల్లగా రూపాంతరం చెందిందని అయితే చెప్పాలి. ఆ తర్వాత 1,000 సంతకాలు అనేటువంటిది ఆషామాషి విషయం కాదండి. వాళ్ళ మీద ఒకవైపు వరుస దాడులు, ఒకవైపు అక్రమ కేసులు, ఇవన్నీ కూడా పరంపరగా ముప్పేట దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా తీసుకొని ప్రజలతో మమేకమై ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటూ ఒక ప్రజా ఉద్యమంగా, అతిపెద్ద ప్రజా ఉద్యమంగా చెప్పాలంటే 1,000 సంతకాలు, అది కూడా ఏంటంటే చాలా స్వల్ప వ్యవధి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కూడా దాంట్లో కంప్లీట్ చేసి ఒక సమరోత్సాహంతో వాళ్ళు బయలుదేరినటువంటి తీరు చూసిన తర్వాత నిన్న మీటింగ్ మీరు గమనించండి. నిన్నే కదా, అంతకుముందు ఇటీవల జరిగిన 2-3 సమావేశాల్లో కూడా ఆ లీడర్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా స్పష్టంగా టోన్లో కనిపించడం, కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహం, కేరింతలు, ఇవన్నీ ఆ మార్పు అనేది మనం చూడొచ్చు. అంటే క్రమక్రమంగా ఏంటంటే తమను తాము కూడా తీసుకున్న తర్వాత ప్రజల్లో నిన్న చాలా ఒక వ్యాలిడ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల్లో చెప్పింది ఏంటంటే, జనాలు రియలైజ్ అవుతున్నారు. ఎస్, ఇది 100% వాస్తవం అండి. పబ్లిక్లో ఒక రియలైజేషన్ వచ్చింది. అంటే మీకు భజన మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళల్లో ఒక చెప్పలేనటువంటి ఒక మెస్మరిజం అనేటువంటిది ఉంది. ఆ మెస్మరిజం అంటే పాజిటివ్గా కాదు, దాన్ని ఏంటంటే వాళ్ళు ఏది చేయాలనుకున్నారో ప్రజల్ని కాసేపు భ్రమింపజేస్తారు. ఆ భ్రమంలో మునిగిపోయిన తర్వాత వాళ్ళు తేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 2014లో జరిగింది ఒక తరహా ఇదైతే, ఆ తదనంతరం ఎన్నికల్లో జరిగింది ఎంత, మీకు ఒకటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ టైటిల్ పెట్టాడు చూడండి నిన్న ఈనాడులోను, దీంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆ రోజున వాళ్ళు విషం చిమ్మినటువంటి పరిస్థితి ఏంటి, ఈ రోజు దాన్ని జాకీలేసి లేపుతున్నది ఏంటి? కాబట్టి అంటే వాళ్ళు తలుచుకుంటే బమ్మిని తిమ్మిని కూడా చేయగలుగుతారనేది స్పష్టం. ఆ పరిస్థితుల్లో నిన్న ఆయన చెప్పుకున్నట్టుగా జనంలో అయితే ఖచ్చితంగా ఒక మార్పు వచ్చింది. నేను కూడా కొన్ని క్రాస్ సెక్షన్స్ని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లోనే బాగుంది కదా, బాగా చేస్తున్నారు కదా, అది ఇది అంటే, సార్ జనాలు భయపడుతున్నారు, వీళ్ళు భయపెడుతున్నారు, ఆ భయంతో ఇవాళ మాట్లాడలేకపోతున్నారు. కానీ ఖచ్చితంగా అయితే దానికి భారీ మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన అన్నాడు ఏదో రకంగా వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండేయని. ఆ రోజున వాళ్ళ చేతుల్లో చిన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే చిన్న కుటుంబాల్లో కనీసం మనీ సర్క్యులేషన్లో ఉండేది, మార్కెట్లో మనీ సర్క్యులేషన్లో ఉండేది. ఇవాళ మార్కెట్లో మనీ సర్క్యులేషన్లో కూడా లేదు. మొత్తంగా ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా తయారైంది. మీకు ఈ సామెత కాదు, ఇంకో సామెత కూడా వీళ్ళకి అప్లికబుల్ ఏంటంటే, తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదని చెప్పని అంటారు. సో ఈ తిరిగే కాలు ఏంటంటే పబ్లిక్ మనీతో విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా విదేశీ పర్యటన చేయటం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటే తిట్టేనోరు.
తిట్టారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా తిట్టరా జగన్మోహన్ రెడ్డిని కచ్చితీరా అనేటువంటి ఒక నినాదంతోనే పొగడరా తల్లి భూభారతి బదులు భూమి భారతి బదులు మీరు ఇట్లా మార్చారా? ఎంత ఎంత జుగుప్సాకరమైన పరిస్థితి అండి మనకి. మీకు తెలియంది కాదు, ఒక సీనియర్గా వీడు ఇక్కడ ఘోరాతి ఘోరంగా ఒకళ్ళొకళ్ళు పరస్పరం అప్పుడు దూషణలు కూడా లేవు కానీ విమర్శలే ఉండేవి. అంత దారుణంగా విమర్శించుకున్నా కూడా తెలుగువారి డయాస్ఫోరా అనేటువంటిది ఏ దేశంలోనైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చినప్పుడు ఎంత హోందాగా ఎంత చక్కగా మాట్లాడుకునేవాళ్ళు అంటే, అలాంటిది విదేశీ గడ్డ మీద పబ్లిక్ మనీతో వెళ్ళి తెలుగు డయాస్ఫోరా అని చెప్పని పెట్టి తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంటది. అది తెలుగులో డప్పు దండోరా తప్ప తెలుగు డయాస్ఫోరా కాదు. వాళ్ళు చాలా క్లియర్గా మెడలో ఎల్లో కండువాలు వేసుకున్నారు, జెండాలు పట్టుకున్నారు, టీడీపీ నినాదాలు ఇచ్చారు. అది తెలుగు డయాస్ఫోరా ఎలా అవుతుందండి? తెలుగుదేశం పార్టీ సమావేశం అవుతుంది కదా. విజయబాబు గారు ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం. పాదయాత్ర 2 మళ్ళీ చరిత్రను తిరగరాస్తుంది అన్న దాని మీద మీ కామెంట్ చెబితే డావోస్ ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. అప్పలరాజు గారు కూడా ఫ్లోలో డైవర్ట్ అయ్యారు. పర్వాలేదు. ఆ రకంగా పార్టీలో ఒక కొట్టొచ్చినటువంటి మార్పు ఇదయ్యి, గతంలో మనం 80వ దశకం 70వ దశకంలో ఉద్యమ పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలను ఏ విధంగా అయితే చూసామో, ఈరోజు ఖచ్చితంగా అక్షరాల తెలుగుదేశం పార్టీకి యొక్క అరాచకాన్ని ఎదిరించేటువంటి ఒక ఉద్యమ పార్టీగా రూపాంతరం చెందింది వైసీపీ అని చెప్పాలి. కారణం ఏంటంటే, వాళ్ళు జైళ్లలో పెడితే జైళ్లు నోళ్లు తెరుచుకున్నా సరే జైళ్లు మాకు అత్తవారిళ్ళు అనేటువంటి రీతిలో రెడీ అయ్యారు. అలాగే దాడులు చేస్తూ ఉంటే దానికి తట్టుకున్నారు. దానికి ఉద్యమ పార్టీ అని ఎందుకంటున్నానంటే, ఇదే డీజీపీ కార్యాలయం దగ్గరికి గతంలో వైసీపీ వారు ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళితే మామూలుగా తనదైన సహజ ధోరణిలో ఆయన వాళ్ళ కలవడానికి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయేసరికి బయటకు వచ్చేసారు వాళ్ళు. అది ఆ రోజు జరిగింది. కానీ ఈ రోజు జరిగింది ఏంటి అంటే, సాక్షాత్ ఆ డీజీపీ కార్యాలయం దగ్గరే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలకమైన నాయకులు అందరూ కూడా కూర్చొని ధర్నాకి దిగారు. ఇది ఒక మార్పు. అదే పల్నాడులో ఒకప్పుడు దాడి జరిగితే మొత్తం ఆత్మరక్షణలో డిఫెన్స్లో పడి ఎవరికాళ్ళు ఇదైతే, ఈ రోజున అక్కడ నడి రోడ్డు మీద కాసు మహేష్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా బైఠాయించి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు సాధించారు. అంటే ఎన్ని ఒత్తిడులున్నా ఎన్ని దాడులున్నా సరే ప్రతిఘటిస్తాం అనేటువంటి ఒక ఉద్యమ పార్టీగా ఈ రోజున అవతరించింది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనేటువంటిది నిర్ణయిస్తే, మీరు చెప్పినట్టుగా అది మరొక చరిత్ర అవుతుంది. మరొక చరిత్రని తిరిగి తన చరిత్రను తనే తిరగ రాసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. జనాల్ని, మనకి ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, ఒకసారి కొంతమందిని మోసం చేయొచ్చు, కొన్నిసార్లు కొంతమందిని మోసం చేయొచ్చు, అన్నిసార్లు అందరినీ మోసం చేయలేరు అనేటువంటి ఆ సామెత ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇది తెలుగుదేశం కూటమికి ఒక మళ్ళీ గట్టి గుణపాఠాన్ని చెప్పేటువంటిది అవుతుంది. సో డెఫినెట్గా ఈ రోజున వాళ్ళలో ఒక జోష్ అనేది అయితే ఉంది. ఇది కూడా ఏంటి, అధికారం కోసం కాదండి. ఆయన నిన్న ప్రజా సమస్యల్ని చాలా స్పష్టంగా ఏకరువు పెట్టారు. ఎన్ని సమస్యలు, ఒకవైపు ఏమో ఇక్కడ మొత్తం సమస్యలతో రైతులు, పేదవాళ్ళు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆల్రెడీ ఎంప్లాయీస్, వీళ్ళంతా ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే, దావోసులో కూర్చొని పరస్పరం తండ్రి కొడుకులు ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవటం, ఆహా ఓహో అనుకోవటం చూస్తే చాలా ఒక జుగుప్స. అదే క్రమంలో తమాషాగా ఉంది. అక్కడ దాకా వెళ్ళి పొగుడుకోవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడైనా పొగుడుకోవచ్చు కదా అని కామెంట్లు కొందరు చేస్తున్నారు. రైట్, ఓకే, అంతే కదా, అయిపోయిందా విజయబాబు? రైట్. అప్పలరాజు గారు చెప్పండి, పాదయాత్ర, జగన్ గారి పాదయాత్ర మళ్ళీ ఏ రకంగా ప్రభావితం చేయబోతోంది? మీ అందరికీ ఎలాంటి ఉత్సాహాన్ని, జోష్ని నింపే అవకాశం ఉంది? పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఏ రకంగా ఉపయోగపడబోతోంది? ముందుగా సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. కేఎస్ఆర్ గారు అలాగే విజయబాబు గారు మీకు ధన్యవాదాలు సార్. శుభోదయం. నిన్నటి మా నాయకుడి యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన, దాని గురించి మాట్లాడే ముందు కేఎస్ఆర్ గారు ఒక మాట చెప్పాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు. ఒకటి, ప్రజా పరిపాలన, అంటే ప్రజాపాలన వర్సెస్ పొలిటికల్ పాలన. ఒక మాటలో చెప్పాలి అంటే
జగన్ సార్ హయాంలో జరిగినటువంటి ప్రజాపాలన వర్సెస్ చంద్రబాబు గారి హయాంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ పాలన. ఆ స్పష్టమైనటువంటి తేడా జనరల్ పబ్లిక్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతాం. మీరు ఒక విషయం గమనించారు కేఎస్ఆర్ గారు, మనం ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కానీ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ వీటన్నిటికంటే కూడా చాలా పెద్ద సమస్య ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ప్రతిరోజు నా దగ్గరికి, నేను ఉండేది పలాసలో ఉంటాను, మా కాన్షియన్సీ వాళ్ళు ప్రతిరోజు 2-3 వస్తారు. బాబు మేము ఇంకా ఫీజు కట్టలేదు, డబ్బులు పడలేదట, మీరు ఒకసారి కాలేజీ వాళ్ళకి చెప్పండి, ఇబ్బంది పెట్టొద్దని. ఆ ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఇస్తాము, లేకపోతే ఒక కొద్ది టైం ఇవ్వమని చెప్పండి, మేము కడతామని మీరు ఒక వర్డ్ కాలేజీ వాళ్ళకి చెప్పండి అని ప్రతిరోజు ఒక 2-3 వచ్చి ఆయా కాలేజీ వాళ్ళకి, కొంతమంది వైజాగ్లో చదివే వాళ్ళు ఉంటారు, శ్రీకాకుళంలో చదివే వాళ్ళు ఉంటారు, మా దగ్గర లోకల్గా చదివే వాళ్ళు ఉంటారు. మా ఏరియాలో ఏంటంటే ఈ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్లో చదవడం కొంతమందికి ఎక్కువ అలవాటు, అంటే ఎక్కువ ఆర్మీ, సిఐఎస్ఎఫ్ వాటికి వెళ్ళేటటువంటి వాళ్ళకి. మాకు ఇది ఒక పనిలా ఉంటుంది. అంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ లేకపోతే వసతి దీవెనకు సంబంధించి కానీ డబ్బులు రాకపోవడం అన్నటువంటిది చాలా మేజర్ ఇష్యూ. మొదట్లో వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అడిగేవాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన మొదటి 6 నెలల్లో 1 ఇయర్లో ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారుల్ని, లేకపోతే కలెక్టరేట్లకు వెళ్ళి ఆ వినతి పత్రాలు ఇవ్వడం, లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం, ఇది చేసేవారు. ఇప్పుడు ఎవ్వరు కూడా స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి బాబు మాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు, మీరు ఒకసారి అడగండి, లేకపోతే కాలేజీలకు చెప్పండి అని అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా స్పందనకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి క్లియర్ కట్ వాట్ ఐ మీన్ ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఇంతే, మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతే, ఈయన తోలు మందం మనం చెప్పినా ఆయనకు అర్థం కాదు, మన ఘోష, మన భాష, మన వ్యధ, మన కష్టం ఆయన పట్టించుకోరు. ఆయన ఎంతసేపు కూడా ఆ ఊహల్లో విహరించడం, ఊహల్లో మాట్లాడడం, ప్రజలను అలా ఊహల్లో తేలియాడేటి చేయడం తప్ప మరొకటి చేయలేడు అన్నటువంటి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వచ్చిందని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఇది చాలా పెద్ద సమస్య. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్య కూడా, ఏ ఒక్క సమస్య మీద కలెక్టరేట్కి వెళ్ళి స్పందనాలు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చినా సరే అవి కన్సర్న్డ్ లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్తున్నాయి. వాళ్ళు దాన్ని వాట్ ఐ మీన్ రీవాల్యుయేట్ చేస్తున్నారా, వీడు మన పార్టీ వాడే కంప్లైంట్ ఇచ్చాడు, ఇది మీరు చూడండి, వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు, వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీరు పట్టించుకోవద్దు. చాలా దారుణం కదా అప్పలరాజు గారు, అట్లా అంత దారుణంగా తయారైతే స్పందన గవర్నమెంట్ ప్రోగ్రామ్ని ఎమ్మెల్యేకి అప్పచెప్పటం ఏంటి, ఆ ఎమ్మెల్యే ఇట్లా చెప్పడం మీరు చెప్తున్నది చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అట్లా చేస్తుంటే మాత్రం ఇక అంతకంటే నీచం ఇంకోటి ఉండదేమో కదా. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అంటున్న దానికోసమనే చాలా క్లియర్గా ప్రజాపాలన వర్సెస్ పొలిటికల్ పాలన. ఈ డైలాగ్ కరెక్ట్ గా సూట్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ మంత్ ఓన్లీ స్పందనలో వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆయా జిల్లాల్లో, ఆయా మండల రెవెన్యూ కార్యాలయాల్లో వచ్చినటువంటి మండల ఆఫీసులో వచ్చినటువంటి స్పందన గ్రీవెన్స్లు ఎంత మేరకు మీరు వాటిని రిజాల్వ్ చేశారు అన్నటువంటి అంశం మీద ఆయన ఎవ్రీ మంత్ సెకండ్ వెన్స్డే సెకండ్ థర్స్డే రివ్యూ తీసుకునేవారు. ఎలా ఉండేదంటే స్పందనలో ఒక కంప్లైంట్ ఇస్తే మనం తెలుగుదేశం వాళ్ళు మాకు ఛాలెంజ్ చేసేవారు. మీకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాపాలనలో తెలుగుదేశం కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉండేది. మీకు దమ్ముంటే మా పెన్షన్ ఆపించుకోండి, మీకు దమ్ముంటే మా అమ్మఒడి ఆపించుకోండి, మీకు దమ్ముంటే మాకు వచ్చినటువంటి ఇంటి పట్టణం ఆపించుకోండి, మీకు దమ్ముంటే మీరు కావాలంటే ఆపించుకోండి, ఇదిగో మేము వెళ్తున్న స్పందనకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, లేకపోతే జేకేస్ అంటే జగనన్నకి చెబుదాంలో మేము కంప్లైంట్ ఇస్తాం, మీకు దమ్ముంటే ఆపించుకోండి అని చెప్పేవారు. ఎస్, దట్స్ ట్రూ. స్పందనలో సచివాలయంలో వెళ్ళి చిన్న కంప్లైంట్ పడేస్తే అది రిజాల్వ్ అయిందా లేదని చెప్పి సీఎంఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అప్పుడప్పుడు చంద్రబాబు గారు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ స్పందనలు గ్రీవెన్స్లో ఇన్ని కంప్లైంట్లు ఉంటే ఎలాగా, ఇన్ని పెండింగ్ కంప్లైంట్స్ ఉంటే ఎలాగా అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆయన అనేస్తూ ఉంటాడు. అసలు వాళ్ళకి ఎవరికి ఉందండి పట్టింపు, వాళ్ళకి ఎవరికి ఉందా సీరియస్? అయితే ఆ ఇష్యూస్ బాగా చెప్పారు. అయితే పాదయాత్ర ఏ రకమైనటువంటి జోష్ నింపుతుంది ఆయన ప్రకటన, దాని మీద కూడా మాట్లాడితే మిగతా అంశాలు.
ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ముందుగా ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాం. ఏది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఆ ప్రోగ్రాం మొదలుపెట్టినటువంటి సమయంలో మా కార్యకర్తలందరికీ కూడా ఒక చిన్న వేవరింగ్ ఉండేది. ఇది మనం సక్సెస్ చేయగలమా లేదా, అసలు పబ్లిక్ మనల్ని అంత వేగంగా రిసీవ్ చేసుకుంటారా లేదా, పబ్లిక్ అప్పుడే మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నటువంటి ఒక చిన్న డైలమా ఉండేది. ఎప్పుడైతే మేము ఆ ప్రోగ్రాం మొదలు పెట్టామో ఊహించినటువంటి స్పందన పబ్లిక్ నుంచి. బాబు కొత్త పెన్షన్ రాలేదు, బాబు ఎవరికి ఇళ్ల స్థలాలు రావడం లేదు, బాబు ఫీజు డబ్బులు రావడం లేదు, బాబు చనిపోతే చంద్రన్న బీమా ఇస్తానని చెప్పినాడు, అది లేదు, ఎక్కడా ఒక కొత్త అన్నటువంటి పథకమే లేదు, ఎగ్జిస్టింగ్ వాటిని ఏదో అలా 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 చేస్తా ఉన్నాడు. రైతు భరోసా మొత్తుకుంటే 10,000 ఇచ్చాడు, ఇప్పుడు 40,000 ఇవ్వాలి ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ రచ్చబండ ప్రోగ్రాంలో ఏకరువు పెట్టడం, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వచ్చి ఆ ప్రోగ్రామ్ని చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు అంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా వీధుల్లోకి రావాలి, మా సమస్యలు వినాలి, తద్వారా ఈ సమస్యలన్నీ మళ్ళీ జగన్ సార్ దగ్గరికి కదా మేము తీసుకెళ్లేది, మా దగ్గర మేము పెట్టుకోము కదా. ఏదైతే పబ్లిక్ ఫీడ్బ్యాక్ వస్తుందో ఎంటైర్ ఫీడ్బ్యాక్ని మేము మా నాయకుడి దగ్గర మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలు విని దానిపైన స్పందించాలి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి భావన ఆలోచనకి వచ్చారని నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ తరంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలు పెడితే ఇది ఆల్రెడీ పబ్లిక్లో వచ్చినటువంటి ఒక రివోల్ట్, ఒక సైలెంట్ రివోల్ట్. ఈసారి కొట్టి పడేయాలి చంద్రబాబు నాయుడుకి, చాలా తప్పు అని చేసాం, ఈ చెప్పినటువంటి అబద్ధాలన్నీ మనం విన్నాం. ఇదిగో భూమి లాగేసుకుంటాడని ఒక అబద్ధం చెప్పాడు, లేకపోతే ఇంతకు మించిస్తాను నేనని చెప్పి ఒక అబద్ధం చెప్పాడు, ప్రతి మైలుకి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తాను అన్నటువంటి అబద్ధం చెప్పాడు, నిరుద్యోగులు 3,000 ఇస్తాను అన్నటువంటి అబద్ధం, రైతు భరోసా ప్రతి రైతుకి 20,000 ఇస్తాను అన్నటువంటి అబద్ధం, ఈ ఫీజు రింబర్స్మెంట్, చంద్రన్న బీమా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి. ఇప్పటి వరకు మా పార్టీ కూడా దీనిపైన స్పష్టమైనటువంటి యాక్షన్ ప్లాన్ మేము రెడీ చేసుకోలేదు. చంద్రన్న బీమా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఈయన పేరు మీద పెట్టుకున్నాడు చంద్రన్న బీమా. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన, నాట్ ఫసల్ బీమా యోజన, వాళ్ళ బీమా ఉండే పిఎంఎఫ్ అలాంటిది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ఉండేది. వాళ్ళు విత్డ్రా అయిపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను నేరుగా స్పెండ్ చేసి ఇంటి యజమాని వరకు అట్లీస్ట్ మనం బీమా ఇవ్వాలన్నటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని వచ్చాం, వైఎస్ఆర్ బీమాని. దాన్ని ఆపేశారు, కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అయిపోయింది కానీ దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే నాకు అర్థమైంది, ఇవన్నీ కూడా ప్రభావం చూపబోతున్నాయి, పాదయాత్ర బ్రహ్మాండంగా జనంలోకి వెళ్ళబోతున్నారనేది మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే ఈసారి పాదయాత్ర మనం లాస్ట్ టైం ఆయన ఇంతకు ముందు చేసినటువంటి 2 పాదయాత్రలు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఏమిటి ఈ పబ్లిక్ లో ఇంత రివోల్ట్ ఉందా, ఇంత సైలెంట్ రివోల్ట్ ఉందా అన్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ చూస్తారు. ఇది అంతే మాటలో చెప్పాలంటే కేసీఆర్. ఓకే రైట్. అవి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి 190 దేశాలు అంటే దాని మీద రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు, కొంతమంది అయితే ఆ సినిమాలో బ్రహ్మానందం గారి పాత్ర ఏదో ఉంటుంది, గచ్చిబౌలి దివాకరం అని, క్రికెట్లో గెలిస్తే నేనే గెలిపించానని చెప్పటం, ఇట్లాంటివన్నీ జోకులు వేస్తూ రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలకు అవకాశం ఎందుకు ఇస్తున్నారో ఆయన అనవసరంగా ఇట్లాంటి చెప్పి, అంటే దీన్ని కూడా నమ్మేవాళ్ళు ఉంటారనో మరి ఏంటో. మరి ఏపీ బ్రాండింగ్ అట్ దావోస్ అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఇంకేముంది, 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు, ఇప్పుడు బ్రాండింగ్ అంటూ కొత్త పదాన్ని తీసుకొస్తున్నారు. కిందసారి కూడా అదే, మేము పెట్టుబడుల కోసం వెళ్ళలేదు, బ్రాండింగ్ కోసం వెళ్ళామని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు ఇస్తాము, బ్రాండ్ మీద తీసుకొచ్చారంట, అంతకుముందు లేనట్టు ఇప్పుడు 99 పైసలకేమో పడిపోయింది, మరోవైపు ఇంకోవైపు ఏమో బ్రాండింగ్ తీసుకొచ్చామని చెప్తున్నారు. తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి యుఎస్ఏ 2004 తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి యుఎస్ఏ, కెనడా, యూకేలకు ఎంఎస్ అండ్ ఐటీ మైగ్రేషన్ పెరగడానికి ఒక్క కారణంతో కాదు, ఇంజనీరింగ్ కాలేజీల విస్తరణ, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకు ఆర్థిక అడ్డంకులు తగ్గటం, ఒక పెద్ద ఎడ్యుకేషన్
పైప్ లైన్ సృష్టించింది. దాని ప్రభావమే 2008 తర్వాత విదేశీ చదువు, ఐటీ ఉద్యోగాల్లో స్పష్టత కనిపించింది. పాలసీ ప్రభావం ఇలానే కొలవాలి. వైఎస్ఆర్ హయాంలో ఇంజనీరింగ్ కాలేజీలు వేగంగా పెరిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద మధ్యతరగతి పిల్లలకు చదువు అంది. ఇందాక అప్పలరాజు గారు చెబుతున్నారు ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఎంతగా దారుణంగా ఉందో. ఆ తర్వాత ఇవి ఇండస్ట్రియల్ పాలసీ అంటూ కొందరు ఎవరు సమాధానం ఇచ్చారు చంద్రబాబు గారికి. ఇంకో ఆయన పెట్టారు, 99 పైసలకే భూములు ఇచ్చిన ఇన్వెస్టర్లు రాకపోతే ఆ బ్రాండ్ విలువ ఏమిటో అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పుకునే ఎన్సీబీఎన్ బ్రాండ్ అంటే ఇదేనా? భూములు 99 పైసలకి అమ్మినా నిజమైన ఇన్వెస్టర్లు ఒక్కరూ రాలేదు, వచ్చింది అంత. ఇక రాజకీయ విమర్శలు కూడా ఉన్నట్లున్నాయి, వాటి జోలికి మనం లెక్కలేదు. తెలుగువారు పెద్ద ఎత్తున అమెరికాకు వెళ్ళడానికి కారణం ఒక ఇంట్రెస్టింగ్ చెప్పారు కేఆర్ సూర్య గారట. 1965 యుఎస్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ తీసుకొచ్చింది అమెరికా. ఈ చట్టమే భారత్లో అలాగే తెలుగు డయాస్పోరాకి అంటే తెలుగు వారంతా అక్కడికి వెళ్ళడానికి పునాది. దీంతో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా భారతీయులు ముఖ్యంగా మన తెలుగువారు అమెరికాలో స్థిరపడ్డారు. ఎప్పుడు 1965 నుంచి. చంద్రబాబు అప్పటికి అసలు రాజకీయాల్లోనే లేరు. ఇంకా చెప్పాలంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వంటి సంస్థలు చంద్రబాబు ఎమ్మెల్యే అవ్వకముందే 1977లోనే న్యూయార్క్లో ఆరంభమయ్యాయి. అప్పట్లో ఈ కులాలకు అతీతంగా ఇవన్నీ మారిపోయినాయి. కానీ ఈ దిక్కుమాలిన ఏపీ రాజకీయాలు అక్కడ కూడా కులాల మారిగా ఈ సంఘాలని మార్చడం అనేది ఒక దురదృష్టం. తెలుగువారు విదేశాల్లో స్థిరపడడానికి చంద్రబాబు కారణం అంటూ చేసే వాదనతో పలచనయ్యేది తెలుగుదేశం పార్టీనే అని తెలుగు తమ్ముళ్ళు గుర్తిస్తే మంచిది అంటూ వారు వ్యాఖ్యానించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏమిటంటే సుచేత దళాల్ అన్నావిడ అసలు ఈ రకంగా రాష్ట్రాల వాళ్ళు దావోస్ వెళ్ళటం ఏంటి, ఈ ప్రచారం ఏంటి, ఈ ఖర్చులేంటి, ఇవన్నీ ఎందుకు, ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు వీటన్నింటినీ ఎలవ చేస్తున్నారు అని చెప్పి ఒక ఆవిడ ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ప్రచార ఆర్భాటమే తప్ప ఇంకోటి కాదని. పెట్టుబడులకు దావోస్ వేదికని చంద్రబాబు గారంటే బాబు దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని శైలజానాథ్ గారు వ్యాఖ్యానించారు. అట్లాగే గుడివాడ అమర్నాథ్ గారు సవాల్ కూడా ఇందాక మనం విన్నాం కదా. అలాగే ఇక వీటికి సంబంధించి కొండపి నుంచి పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మేము మాట్లాడాలనుకున్నాయన్ని విజయబాబు గారు, మా సీనియర్ అప్పలరాజు గారు మాట్లాడారు. అదే మూడు పాయింట్లు అండి. ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది వ్యాపారస్తులు, రైతులు, ఉద్యోగస్తులు అండి, ఈ ముగ్గురు. ఎందుకంటే మన సంక్రాంతి టైంలో నేను ఎంక్వైరీ చేశాను అందరినీ. సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇటు ఏది టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న ప్రభుత్వం తోటి. ఇకపోతే వ్యాపారస్తులు, మాల్స్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, 2 బస్సులు పెట్టి ఊర్లలో జనాలు తీసుకుని వచ్చి ఎవరైతే కొంటారో వాళ్ళకి మళ్ళీ ఫ్రీగా ఇంటికి పోవడానికి పెట్టారు. ఇది కొత్త స్కీమ్ అండి. నేను ఎంక్వైరీ చేశాను అసలు ఏం జరుగుతుందంటే దీనికి కారణం జిఎస్టీ పడిపోవడానికి కారణం ఏంటంటే జనాల దగ్గర డబ్బులు లేవటం, పర్చేసింగ్ పవర్ లేకపోవడం తోటి బాగా ఇబ్బంది పడుతున్నారండి. వర్తకులు అనేది మెయిన్. ఇంతకుముందు ఏమనుకున్నారంటే ఆ గవర్నమెంట్ వస్తే మేము బాగా వ్యాపారం చేసుకుంటాం, బాగా అభివృద్ధి చెందుతాం అని మాట్లాడుకున్నాయి. అందరూ వన్ సైడ్ ఉన్నారు. ఇంకొకటండి, రైతులు గిట్టుబాటు ధర లేక ఈవెన్ నిమ్మకాయ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున. అందుకనే జగన్మోహన్ రెడ్డి రాబోయే పాదయాత్ర అనేది ఆయన చరిత్రను ఆయనే సృష్టిస్తారు. మళ్ళీ కొత్తగా ఆయనతో నడవటానికి ఖచ్చితంగా ముందుకు వస్తున్నారండి. సూపర్ సక్సెస్ అవుతుంది ఈసారి. రైట్. నాగేశ్వర గారు పర్చూరు నుంచి. నాగేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. మీకు ఉన్న పెద్ద గుడ్ మార్నింగ్ అండి. జగన్ 29లో జగన్ గారు పాదయాత్ర చేసినా చేయకపోయినా ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అండి. ఓకే. కాకపోతే అంటే జగన్ గారు పాదయాత్రలు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. ఓకే. కానీ సెక్యూరిటీ ఇచ్చానా? చంద్రబాబు, లోకేష్ గారిని ప్రతిసారి మనుషుల మాట బయట పెట్టుకుంటున్నారు. ఇంక అంతం కాలేదు, ఇంక అంతం చేయలేదు, ఇప్పుడు చేస్తారు అంతం. ఏంటది? అభ్యంతరకర పదాలు వాడమాకండి, నాకు వినపడలేదు. ఏమంటారు? చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. రైట్. భద్రత జాగ్రత్తగా ఉండాలని మీరు సలహా ఇవ్వటం మంచిదే. అనవసరమైన ఒకవేళ మీరు నాకు వినపడలేదు ఆరోపణలు ఏమైనా చేసి ఉంటే అట్లాంటివి చేయకుండా ఉంటే బెటర్. విజయబాబు గారు, అప్పలరాజు గారు మాట్లాడడానికి ముందుగా 2-3 ఇంట్రెస్టింగ్ వార్తలను కూడా అందరి దృష్టికి తీసుకొస్తాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పీపీపీ వైపుకు అడుగులు వేస్తోంది. దీనికోసం స్వయం ప్రతిపత్తి కల్పిస్తారట. దానివల్ల ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనే ఆలోచన జరుగుతోందంటూ
మొన్న ప్రజాక్తిలో వచ్చిన వార్త తర్వాత బీపీ వెంకటేశ్వర్లు గారు ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశారు. దీనివల్ల మరిన్ని సమస్యలు వస్తాయా లేక నిజంగానే ప్రయోజనం కలుగుతుందా అన్నది చర్చ. ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఎలా సాధ్యం అన్నదే ఇప్పుడు అది వరల్డ్ బ్యాంకు ఎంత వాళ్ళ కింద పనిచేస్తుందా అనే దాని మీద చర్చ జరుగుతోంది. దాని మీద మళ్ళీ సపరేట్గా ఆ ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి. కప్పం కట్టలేదనే కాల్ చేశారు. అనంతపురం ఎమ్మెల్యేపై వైన్ షాప్ నిర్వాహకుడికి ఫిర్యాదు. ఈయన తెలుగుదేశం ఎమ్మెల్యే గారే తెలుగుదేశం వైన్ షాపు ఆయన అనుచరులే కాల్ చేశారట. పెన్నా బేసిన్ కృష్ణా జలాలు మళ్లింపు చట్టబద్ధమే, తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు అసంబద్ధం అంటూ ఏపీ వాదిస్తోంది. రాహుకేతువులను మింగేస్తున్నారంటూ శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్న వ్యవహారం మీద టీడీపీ కూటమి శ్రేణులు ఇష్టారాజ్యం అంటూ ఒక కథనం ఇచ్చారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అలాగే వీళ్ళంతా వెళ్ళి మాట్లాడారు అక్కడ. రఘురామకృష్ణరాజు గారు మరి గతంలో చంద్రబాబు గారు రానప్పుడు ఇది కూడా పరిగణలో తీసుకుంటారో మరేమో చూడాలి. ఎన్టీ రామారావు గారు ఇక్కడేమో నీరు తీసుకోమంటారు, సుప్రీంకోర్టులో అడ్డుకుంటారు, కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదు అంటూ ఇందుకు చట్టబద్ధ రక్షణలు ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు. భారీగా 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట. దాంతోపాటు లోటు 15,651 కోట్లు విద్యుత్ లోటు ఉందట. గృహ వినియోగదారులపై ఆ భారం మోపమని డిస్కమ్లు చెబుతున్నాయట. వాణిజ్య వినియోగదారుల నుంచే లోటు భర్తీ. వాణిజ్య వినియోగదారుల నుంచి వసూలు చేస్తే మాత్రం వాళ్ళు జనం మీద రుద్దరా? మరి తమాషా ఎల్లో మీడియా రాయటం చూడండి ఎంత జాగ్రత్తగా రాస్తున్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీగా కరెంట్ ఛార్జీలు పెంచాలని కేంద్రం చెబుతోందట. ఇప్పుడు ఈనాడు వాళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. సో దట్ చంద్రబాబు గారికి కరెంట్ ఛార్జీలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారన్నమాట. ఎల్లో మీడియా వాళ్ళు తగ్గిస్తామని చెప్పిన ఆయన గురించి రాయకుండా ఇట్లా చేస్తున్నారు. రైట్, విజయబాబు గారు చెప్పండి, ఈ డావోస్ వ్యవహారం ఏ రకంగా కనపడుతూ ఉంది? నిజంగానే వీళ్ళిద్దరూ పొగుడుకోవడానికి వెళ్ళారా లేకపోతే కొందరు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నట్లుగా ప్రతిదీ తన క్రెడిట్లోకి వేసుకోవటం? ఒక ఆయన ఎవరో నేను ఇందాక విన్నాను, తన తల్లి తండ్రి కష్టపడి వాళ్ళు కూడబెట్టి మమ్మల్ని చదివించి కింద మీద పడి మేము విదేశాలకు వెళ్తే ఆ క్రెడిట్ మా తల్లిదండ్రులకు రావాల్సిన క్రెడిట్ కూడా మీరే తీసేసుకుంటారేంటి చంద్రబాబు గారని ఒక ఆయన ఎవరో ప్రశ్నించారు. సో వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? ఎస్ అండి, ముందు దావోస్ పర్యటన మొదలుపెట్టి అసలు ఐటీకి ఎవరు పితామహులు, ఆ క్రెడిట్ ఏంటి, ఎవరి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది కూడా చాలా బ్రీఫ్గా చెప్తాను. దావోస్ వ్యవహారం ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్ళారని తెలుసు. ఆయనకి ఏంటంటే నిజంగానే చెప్తున్నా, ఇది తిట్టేనోరు తిరిగే కాలు ఊరుకోదు అనేది అక్షరాల చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో పూర్తిగా 100% ఉండే. ఆయనకి ఏంటంటే విదేశాలు తిరగటం అనేటువంటిది ఒక సరదా. అందుకని ఏదో ఒక వంక పెట్టుకుని పైగా ఇటీవల కాలంలో అయితే పప్పు బెల్లలాగా ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్లో ఉందని చెప్తూనే స్పెషల్ ఫ్లైట్స్లో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటే ఇదేం పరిపాలన, ఇదేం గోల? పైగా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఏంటి, ఈ ప్రజెంటేషన్స్ ఏంటి, పనికిమాలినండి. దీనికి అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఒక బలమైనటువంటి పనికిమాలిన మీడియా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా కూడా ఇష్టారాజ్యం కింద చేస్తారు, జనం నమ్ముతున్నారని అనుకుంటున్నారండి. అయితే ఆ చైతన్యం జనంలో కూడా ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత మీడియా సౌండ్ అయితే బలహీనంగా ఉందనేది వాస్తవమే. ఒక సాక్షిను ఇంకేదో కొంత సోషల్ మీడియా తప్ప దీన్ని మరింత పెంచి జనాల్లో ఒక చైతన్యం తేవాలి. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగానే మనందరికీ తెలుసు, అప్పట్లో విజన్ 2020 అని తెగ ఊదర కొట్టేశారు. ఈయనేదో పెద్ద ఇన్నోవేషన్ ఇదేలాగా. ఆ సమయంలో ఫిబ్రవరి 18వ తేదీ నాడు మీకు ఆధారాలతో సహా నేను చెప్తున్నానండి, ఆయన ఏం చేశాడంటే హైదరాబాద్లో ఒక 25 మంది విదేశీ బృందంతో విజన్ 2020కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి స్విట్జర్లాండ్ నుంచి ఒక టీం వచ్చారండి. ఇది ఆర్థిక మంత్రితో సహా. ఆనాటి ఆర్థిక మంత్రి పాస్కల్ కౌచెపిన్ నేతృత్వంలో ఒక 25 మంది బృందం వస్తే వాళ్ళకి చాలా ఘనంగా గొప్పగా అయిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి గట్స్, వాళ్ళ నిక్కచ్చితనం, నిర్మోహాటత్వం, ఆ రోజున జనాల్లో అవేర్నెస్ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆయన చాలా విస్పష్టంగా ముఖం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్లోనే ఆయన చెప్తూ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఈయన చెప్పింది ఏంటి, విజన్ 2020తో మేము డెఫినెట్గా దీన్ని అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తాం అని చెప్పానంటే దానికి ఆయన అన్నది ఏంటంటే, మా దేశంలో అలాంటి లక్ష్యాలను మేము ప్రకటించలేము.
మా దేశంలో ఇలాంటి వాగ్దానాలు చేయలేము, అలాంటి వాగ్దానాలు కనుక చేసినట్లయితే మమ్మల్ని జైలుకి కానీ పిచ్చాసుపత్రికి కానీ పంపిస్తారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద ప్రశంసలోనే చెప్పాడండి. ఆయన మాటల్లో చెప్పాలంటే, సచ్ ప్రొజెక్షన్స్ వీ కెనాట్ మేక్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ది బెస్ట్ ఆఫ్ ఎలక్టోరల్ స్పీచెస్ ఇన్ స్విట్జర్లాండ్. వీ కెనాట్ మేక్ సచ్ ప్రామిసెస్ ఆర్ ప్రొజెక్షన్స్. ఇఫ్ వీ మేక్ సచ్ ప్రామిసెస్ ఐ విల్ బి సెంట్ ఎయిదర్ టు జైల్ ఆర్ మెంటల్ హాస్పిటల్ అని చెప్పని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడండి. చెప్తే ఈయన అంతటితో ఊరుకోకుండా ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు రెడ్డీస్ ల్యాబ్ కంపెనీ టర్న్ ఓవర్ 1000 రెట్లు పెరిగిందని దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. ఇస్తే దాని మీద కౌచెప్పిని మళ్ళీ రియాక్ట్ అవుతా అన్నది ఏంటంటే, అలాంటి వృద్ధి కంపెనీలు షేర్ హోల్డర్లకు మంచిదే కానీ రాష్ట్రాలకు ఇలాంటి లక్ష్యాలు సాధించలేము. ఎందుకంటే పాపులర్ గవర్నమెంట్స్ అనేటువంటి పాపులర్ గవర్నమెంట్స్, ప్రైవేట్ సెక్టర్ వాడు పెండటమే పని. ఈ పీపీపీ లక్ష్యం కూడా అదే కదా, పబ్లిక్ కన్సర్న్ వాళ్ళకు ఉండదు. ఆయన కౌచెప్పిని చాలా ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది ఆ రోజున మీకు ఇది మనం అబద్ధాలు చెప్తున్నటువంటిది కాదు. టెలిగ్రాఫ్ ఇండియా ఇప్పుడు మీరు 19వ తారీఖు నాడు కూడా ఇది ఏది ఈయన దావోస్లో మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టెలిగ్రాఫ్ ఇండియా ఫిబ్రవరి 19వ తేదీ నాడు ప్రచురించింది. కావాలంటే ఎవరైనా చూడొచ్చు. అదే రకంగా ఆ రోజున బిజినెస్ స్టాండర్డ్ కూడా ప్రచురించింది. పర్వాలేదండి, ఆధారాలు మీరు వీడియో కూడా చేశారు కదా. టెలిగ్రాఫ్ ఇండియా కమింగ్ టు ప్రజెంట్ ఇష్యూ అంటే ప్రజెంట్ లో వాళ్ళు పబ్లిష్ చేశారంటే దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి, అంటే ఈయన విదేశాలకు వెళ్ళి ఎంత నోటికి వచ్చినట్టుగా ఏం మాట్లాడతాడు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇక ఐటీ సంగతికి వద్దాం. ఐటీకి ఈయన పితామహుడు అని చెప్తా ఉన్నాడు. నిజానికి మనందరికీ కూడా తెలుసు, రాజకీయ స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, భారతదేశంలో ఐటీ పితామహుడు ఎవరు అంటే 84 నుంచి 91 అప్పటికి ఈయన ముఖ్యమంత్రి కూడా అవనటువంటి రోజుల్లోనే టెలికాం విప్లవానికి ఫాదర్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ గాంధీ గారిని చెప్పుకుంటారు. ఆయన మీకు ఆ రోజున శామ్ పిట్రోడాని దీనికి ఆయన నియమించి టెక్నాలజీ దీన్ని అంతా కూడా రాబోయే ప్రపంచం మారుతున్నటువంటి అనుగుణంగా మనం కూడా పోటీ పడాలి అని అంటే ఈ ఐటీని డెవలప్ చేయాలని చెప్పిన రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. చేసిన తర్వాత 2007 నాటి నుంచి మనకి ఫోన్ల దగ్గర నుంచి కంప్యూటర్ల దగ్గర నుంచి ఈ వ్యవహారం అంతా కూడా మొదలైంది. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో 70-80 దశకంలోనే ఇది కంప్యూటరైజేషన్ అనేటువంటిది మొదలైందండి. ఆ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఈయన రాకముందే టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసు 1979లో హైదరాబాద్లో ప్రారంభమైంది. తర్వాత 68లో అసలు ఆల్రెడీ టీసీఎస్ ఇండియాలో వేరే చోట్ల ఏర్పాటైంది. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే సిఎంసి కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ 82లో స్థాపించారు. తర్వాత ఇది టీసీఎస్ అందులో విలీనమైంది. అమెరికా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ టెక్ మహేంద్ర 87లోనే ప్రారంభమైంది. ఈ విధంగా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఆ రోజున ప్రారంభమయ్యాయి. తర్వాత 3 ఎకరాల స్థలంలో ఐటీ ఇది ప్రారంభించాలి ప్రభుత్వ ఆధ్వర్యం. ఇది చాలా కీలకమైన పాయింట్, పబ్లిక్ కూడా వినాలండి. చాలా ఐటీ రంగాన్ని ప్రభుత్వం డెవలప్ చేయాలని చెప్పని ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజున చొరవ తీసుకున్న ఆనాటి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనకి కొన్ని లక్ష్యాలు ఉండేవి ఇలాంటివి. ఆయన అక్కడ దానికి పునాది వేసినటువంటి సందర్భం. ఆ పునాది వేసిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే ఈయన ఏం చేశాడంటే సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలను ఏ విధంగా అయితే పీపీపీకి అప్పచెప్పి వేరే అండర్ కరెంట్గా ప్లాన్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం నిర్వహించాలని ఆయన ఫౌండేషన్ స్టోన్ వేస్తే జనార్దన్ రెడ్డి గారు దీన్ని ఆయన ప్రైవేట్కి అప్పగించి ఒక టవర్ కట్టి మొత్తం ఐటీకి నేనే పితామహుడిని అని ఆ టవర్ చూపిస్తుంటాడు. కానీ అంతకు ముందే పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలన్నీ కూడా హైదరాబాద్లో ఏర్పాటైనటువంటి పరిస్థితి. దీనికి చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఆ మాదాపూర్లో 6 ఎకరాల్లో చిన్న ప్రాజెక్టుగా ప్రారంభించింది ఎన్ జనార్దన్ రెడ్డి గారు. దానికి తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ తర్వాత కూడా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత చాలా వెరీ కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆ ఐటీ టవర్ కట్టి ఇదే హైటెక్ సిటీ అని చెప్పని అంటే నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన అత్యద్భుతంగా ఈ రోజున
ఆ మాదాపూర్ కాకుండా అవతల సరౌండింగ్స్ అన్ని ఏవైతే డెవలప్ అయినాయో ఈ IBM, డెలాయిట్ ఇలాంటి గ్లోబల్ సంస్థలన్నిటినీ కూడా వాటన్నిటిని ప్రోత్సహించి డెవలప్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారండి. ఈ రోజున చేసిన పనులు మన జగన్ గారు ఏ విధంగా అయితే చెప్పుకోలేకపోతున్నారో ఆయన కూడా ఒక కర్మయోగి పని చేసుకుంటూనే వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని పొగుడుతుంటాడు కదా, అదొక సమయం. ఇక్కడ కాంగ్రెస్ టీడీపీల బంధం ఆ రకంగా ఉందనుకోండి. రైట్, చెప్పాలండి. ఇంకొక మాట కూడా చెప్పాలి, కంప్లీట్ చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి డెవలప్మెంట్ మాదాపూర్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా కేసీఆర్ గారు కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి IT స్పేస్ కి సంబంధించినటువంటి మిగతా అన్నిటినీ కూడా అది కొనసాగించారు ఆ డెవలప్మెంట్. అంటే ఆ రోజు వాళ్ళ అబ్బాయిగా KTR కావచ్చు, బట్ సీఎం గా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తాం. దానికి మారుతున్నటువంటి ప్రపంచంలో మారుతున్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవి అత్యంత సహజ సిద్ధంగా డెవలప్ అయ్యాయే తప్ప మనం ఆ క్రెడిట్ని మెడలో వేసుకుని ఆహా ఓహో అని చెప్పుకోవటం అంటే అంతకు మించిన హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. అది కౌచెప్పిని చెప్పినట్టుగా డెవలప్డ్ కంట్రీస్లో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళని పిచ్చాసుపత్రిలో కానీ జైల్లో కానీ పెడతారన్నటువంటి మాటలు అయితే ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా యాప్ట్ గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు 50 ఎకరాల్లో IT ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రారంభించారండి, కానీ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. రైట్, అప్పలరాజు గారు చెప్పండి, చంద్రబాబు గారి డావోస్ టూర్ మీద అక్కడ వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం చెప్పండి. దావోస్ టూర్ గురించి మాట్లాడాలి అంటే కేఎస్ఆర్ గారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2 సంవత్సరాలు కలిపి మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ కానీ టిల్ నౌ ఈ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ ఇప్పటి వరకు కానీ ఒక సింగిల్ MOU కూడా చేసుకున్నటువంటి పరిస్థితి దావోస్లో మనకు లేదు. మనకి దీనంతటికీ కారణం ఏంటంటే బ్రాండ్ ఏపీ ఇమేజ్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ అన్నటువంటిది ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధోపాతాళానికి పడిపోయింది. అధోపాతాళానికి పడిపోయిందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే భూములు ఫ్రీగా ఇవ్వటం, లేదా ఎకరాలు 99 పైసలకి ఇవ్వటం, ఉర్సా లాంటి ఉలుకు పలుకు లేని ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు సైతం ఫ్రీగా భూములు ఇవ్వడం, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఫ్రీగా భూములు ఇచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి దేవులాడడం అన్నటువంటిది బ్రాండ్ ఏపీ ఇమేజ్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఏ స్థితిలో ఉందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇకపోతే రెండో పాయింట్, మనం MOUs చేసుకోలేకపోవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం పారిశ్రామికవేత్తల మీద, పెట్టుబడిదారుల మీద జరుగుతున్నటువంటి డైరెక్ట్ దాడులు, అంటే ప్రత్యక్షంగా దాడులు చేయడం లాంటిది. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు అదాని వాళ్ళ క్యాంప్ ఆఫీస్ని డిమాలిష్ చేశారు రాయలసీమ, అనంతపురం, సత్యసాయి జిల్లాలో. మరి అలాగే అదాని కృష్ణపట్నం పోర్టులో వెళ్ళే ప్రతి ట్రాక్టర్ నుంచి కూడాను మా కప్పం కట్టాలని చెప్పి సోమిరెడ్డి వాళ్ళ అనుచరులు దాడులు చేయడం మనం చూసాం. రామాయపట్నం పోర్టు కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి ఇది చూసాం. అవును, ఎమ్మెల్యే మీద ఎల్లో మీడియానే రాసింది. కరెక్ట్, బాగా మంచి పాయింట్ గుర్తు. ఎల్లో మీడియానే రాసింది ఎమ్మెల్యే మీదే, టీడీపీ ఎమ్మెల్యే. JSW నవీన్ జిందాల్ని వీళ్ళు ఎలా భయపెట్టి కేసులు పెట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేశారో మనం అందరం చూసాం. మనం L&T కంపెనీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మాకు రక్షణ కల్పించండి ఈ ఎమ్మెల్యేల నుంచి, వీళ్ళ అనుచరుల నుంచి అని చెప్పి L&T కంపెనీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. వీళ్ళ దాడులు భరించలేక భవ్య సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్ వాళ్ళ గేట్లు తాళం వేసుకొని ప్రొడక్షన్ ఆపేసుకున్నారు. మా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బ్రూవరీస్ UB వాళ్ళు మరి మేము చేయలేము ఇక్కడ వ్యాపారం అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. RTPS రాయలసీమ థర్మల్ పవర్ సిస్టమ్స్ బూడిద రవాణా మీద ఇద్దరు దెబ్బలాడుకున్నారు. బూడిద జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి గ్రూపుల మధ్య. గ్రీన్ టెక్ రెడీమిక్స్ లోను ఈ అనకాపల్లి జిల్లా కోకోకోలా కంపెనీలో ఓటాలు కావాలని చెప్పి ఎలా దాడులు చేశారు. ఈరోజు చూస్తే మన నేటివ్ MSME ఇండస్ట్రియలిస్ట్ SC ST పారిశ్రామికవేత్తలు చేస్తున్నటువంటి ధర్నాలు. ఇంకోటి మర్చిపోయారు మీరు, మీ జిల్లాలో అక్కడ ఏది మన ఏ ఊరు మీ హెచ్చర్ల దగ్గర వాళ్ళని బెదిరించిన వైనం కూడా మొదట్లోనే వచ్చింది. కంపెనీ అదే చెప్తున్నారు.
అంటే వీటన్నిటి ధర్మలో మీరు చూసుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు వీళ్ళ ఎంపీ, వీళ్ళ ఎక్స్ ఎంపీ, 2 సార్లు ఎంపీగా చేసినటువంటి గల్లా జయదేవే కదా. అవును. ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఆయన పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు తప్ప ఏపీకి రావడం లేదు. అవును. అదొక చాలా చిన్న ఇండికేషన్. ఏదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజ్ వేయడానికి అదొక చిన్న ఇండికేషన్. వీళ్ళు ఇక్కడ ఎవరు ఇండస్ట్రియలిస్ట్ రావడం లేదు కాబట్టి దావోస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్వాంటమ్ అని సో చివరిగా ఇంకొక మాట, ఇందాక విజయబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు ఐటీకి ఆర్జులు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా. దానికి ఒక 2 విషయాలు నేను యాడ్ చేస్తానండి. ఇవి చాలా రోజుల నుంచి నేను పబ్లిక్ చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు. మీరు ఎప్పుడైనా బేగంపేట్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తూ, అంటే సికింద్రాబాద్ వైపు నుంచి బేగంపేట వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ చూస్తే, మీకు ఒక ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ చూస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి వైట్ కలర్ బిల్డింగ్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఇంటర్గ్రాఫ్ అని దాని మీద రాసి ఉంటుంది. ఇంటర్గ్రాఫ్ అని ఇది ఒక అమెరికా R&D కంపెనీకి సంబంధించినటువంటి బిల్డింగ్. అది దట్ వాజ్ ఎగ్జిస్టింగ్ దేర్ సిన్స్ 1986. 1986 నుంచి అక్కడ పనిచేస్తుంది. ఆ ఇంటర్గ్రాఫ్ అన్నటువంటి కంపెనీ లేటర్ ఆన్ హెక్సాగన్ ఏబి అన్నటువంటి కంపెనీలో విలీనం అయిపోయింది. ఇందా టెక్ మహీంద్రా గురించి చెప్తున్నారు విజయబాబు గారు. ఒరిజినల్లీ టెక్ మహీంద్రా అన్నటువంటిది మహీంద్రా బ్రిటిష్ టెలికాం సర్వీసెస్ అన్నటువంటి కంపెనీగా మొదట్లో పనిచేస్తుంది. అది ఎప్పుడండి 1986 నుంచి అది కూడా సుమారుగా పనిచేస్తుంది. అది కూడా చాలా ముందు నుంచి 1987 నుంచి పనిచేస్తుంది. ఈ సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రాలు విలీనమైంది కదా. ఒరిజినల్ గా సత్యం కంప్యూటర్స్ ఎప్పటి నుంచి అని పనిచేస్తుంది? 1991 నుంచి పనిచేస్తుంది. 1991. అప్పుడు చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. చంద్రబాబు గారి ఖాతాలు సత్యానాథే నా స్ఫూర్తి అన్న తర్వాత ఇంకా మనం 91 నుంచి పనిచేస్తుంది సత్యం కంప్యూటర్స్. ఫస్ట్ క్లయింట్ జాన్ డీరే అన్నటువంటి ఈ అగ్రి ట్రాక్టర్స్ ఇవి ఉంటాయి కదా, అమెరికన్ కంపెనీ, వాళ్ళు దేర్ ఫస్ట్ క్లయింట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే టీసీఎస్ గురించి ఇందాక చెప్పారు. వాళ్ళ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ రాజన్ అన్నటువంటి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన మేము 1989 నుంచి హైదరాబాద్ లో పనిచేస్తున్నామని చెప్పి టీసీఎస్ కంపెనీ వాళ్ళు గ్లోబల్ ఆపరేషన్. టైం అయిపోయింది. అప్పలరాజు గారు చాలా విషయాలు మీ దగ్గర ఉన్నాయి. 1986, 87, 91 అంటే కాదుగా మీరు మాట్లాడితే క్రెడిట్ చోరీ అంటున్నారని చెప్పి ఆయన చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త క్రెడిట్ చోరీ కూడా చెబుతున్నారు. పచ్చి దొంగ ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఏంటది, హైదరాబాద్ చరిత్ర, శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని నేను నిర్మించాను, మెట్రో నేను నిర్మించాను, కాదు మరి ఆయన తెలిసి అంటాడో మర్చిపోయి అంటాడో, బ్రిటిష్ వాళ్ళతోటే పోరాడని పార్టీ అని చెప్పిన తర్వాత ఇవన్నీ అనవసరంగా మనం అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు.